ఏ అమ్మాయి, కొంచెమైనా శ్రద్ధగా పనిచేయి నువ్వు. కానీ పెద్దమ్మా. ఏంటి నా ముందే నీ నోరింత ధైర్యంగా లేస్తుంది? అలా సునీత నందినిని చాలా గట్టిగా తిడుతుంది. అంతటితో నందినికి ఏడుపాగదు. కాని అదే సమయంలో శాలిని కూడా వస్తుంది. సునీత, నందిని ఇప్పుడింకా చిన్నపిల్ల, నువ్వు తనతో ఇలా ప్రవర్తించడం ఏం బాలేదు. నేనింటి పనంతా పూర్తి చేసేశాను. ఒకవేళ నీకేదైనా పని ఉన్నా అవసరం ఉన్నా నన్ను పిలువు. నువ్విలా నందినిని ఇబ్బంది పెట్టడం మాత్రం అస్సలు బాలేదు. ఓహోహోహో, చూసావా ఎంత తప్పుగా మాట్లాడుతున్నావో. నేను దానికి కేవలం పని నేర్పిస్తున్నాను. రేపు పెద్దయ్యాక ఇదే పని దానికి పనికొస్తుంది. ఓహో, అదే నిజమైతే నువ్వు నీ కూతురికి కూడా పని నేర్పించాలి కదా. అప్పుడు తనకి కూడా ఇదంతా అవసరం వస్తుంది కదా. చూడు శాలిని, నువ్వు నీ హద్దుల్లో ఉంటే మంచిది. కానీ సునీత, ఇదంతా మొదలుపెట్టిందైతే నువ్వే కదా. నేను నీకెన్నిసార్లు చెప్పాను నా కూతుర్ని ఇలా ఇబ్బంది పెట్టొద్దని. నీ సంగతి నేను తర్వాత చెప్తాను. ఏం లేదులే తల్లి, నువ్వు నీ గదిలోకి వెళ్ళి హోంవర్క్ చేసుకో. అలా చెప్పి సునీత చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శాలిని ఎవరైతే తన కుటుంబంతో చాలా హాయిగా జీవించేదో, తన జీవితంలో కొన్ని నెలల క్రితమే భర్త చనిపోయి విషాదం చోటు చేసుకుంది. శాలినికి ఒక కూతురు కూడా ఉంది. తన పేరు నందిని. అదే ఇంట్లో శాలిని మరిది ఇంకా అతని భార్య సునీత కూడా ఉంటారు. వాళ్లకి కూడా ఒక కూతురు ఉంది. తన పేరు పరి. శాలిని భర్త చనిపోయిన తర్వాత తన మరిది ఇంకా అతని భార్య కూడా వాళ్లతో అస్సలు మంచిగా ఉండట్లేదు. ఈ విధంగా కొన్ని రోజులు గడుస్తాయి. అలా ఒక రోజున, తన జుట్టు ఎంత లావుగా ఇంకా పొడవుగా ఉంది. నా కూతురు జుట్టు కూడా ఇలా ఉంటే ఎంత బాగుండేది. అలా సునీత నందిని దగ్గరికి వెళ్తుంది. తల్లి, ఇలారా. కాని నందిని సునీత దగ్గరికి వెళ్ళటానికి భయపడుతుంది. అరే తల్లి, కంగారు పడకు, నేను నిన్నేమీ అనను. ఏంటి పెద్దమ్మా? నీ జుట్టు ఇంత పొడవుగా ఉంది. దీనివల్ల నీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా తల్లి. లేదు పెద్దమ్మా, నాకు నా పొడవు జుట్టు అంటే చాలా ఇష్టం. కానీ నేను దీన్ని ఇంత పొడవు జుట్టుతో అస్సలు ఉండనివ్వను. అరే తల్లి, ఈ కాలంలో అంతా చిన్న జుట్టే ఫ్యాషన్. అందుకే నువ్వు కూడా నీ జుట్టును కత్తిరించుకోవాలి. చూసావుగా, పరీ జుట్టు కూడా ఎప్పుడూ చిన్నగానే ఉంటుంది. లేదు పెద్దమ్మా, పరీ జుట్టు చిన్నప్పటి నుంచి అలానే ఉంది. నా జుట్టేమో చిన్నప్పటి నుంచి పొడవుగా ఉంది. అయినా నాకు చిన్న జుట్టు అంటే ఇష్టం ఉండదు పెద్దమ్మా. ఆ మాట విని సునీతకి చాలా కోపం వస్తుంది. అంతటితో ఒక కత్తిరి తీసుకుని వస్తుంది. ఆగు, నేను నీ జుట్టుని చాలా బాగా కటింగ్ చేస్తాను. వద్దు పెద్దమ్మా. అలా సునీత బలవంతంగా నందిని జుట్టుని కట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కాని ఇంతలో శాలిని అక్కడికి వస్తుంది. అలానే ఎలాగోలా సునీతనైతే ఆపుతుంది. సునీత, నువ్వెందుకని ఎప్పుడు చూసినా నా కూతురు వెనకనే పడుతుంటావు? నేను నీకెన్నిసార్లు చెప్పాను నా కూతురు విషయంలో కొంచెం దూరంగా ఉండమని. అరే, మొదట నేను నీకు సహాయం చేస్తున్నాను. నువ్వేమో వచ్చి నన్ను తిడుతున్నావు. ఈ కాలంలో మంచికి అసలు రోజులు లేవు. నువ్వు ఏ మంచి చేయాలన్నా వెళ్ళి నీ కూతురికి చేసుకో. నేను నా కూతురు మంచి చూసుకోగలను. నువ్వు నా కూతురికి దూరంగా ఉంటే అదే నాకు చాలు, ఇంకేం వద్దు. అలా చెప్పి శాలిని నందినిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేను కూడా చూస్తాను నువ్వు అసలు శాంతంగా ఎలా ఉంటావు. కొన్ని రోజుల తరువాత, వదినా, ఇంకా ఇప్పుడు మీ ఇద్దరికి ఈ ఇంట్లో ఏ స్థానం లేదు. ఇంకా మీ ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఎంత హక్కైతే మీకు ఇంటి మీద ఉందో నాకు కూడా అంతే హక్కుంది. కాబట్టి మేమైతే ఇక్కడి నుంచి వెళ్లేదే లేదు. అప్పుడే కమలేవో కాగితాలను తీసుకుని అక్కడికి వస్తాడు. అవి శాలినీకిస్తూ ఇలా అంటాడు. మా ముద్దుల అమాయకపు శాలిని, ఇవి ఇంటి కాగితాలు. ఇప్పుడు ఇల్లు నా పేరు మీదకి మారిపోయింది. నీకు కావాలంటే చూసుకోవచ్చు. కమల కాగితాలను శాలినీకిస్తాడు. కాని శాలిని వాటిని తీసుకోదు. ఓహ్, నేను ఈ విషయం మర్చిపోయాను. నీకు చదువు సంధ్య రాదు కదా. చదవాలన్నా నీకేం అర్థం కాదు కదా. ఈ విషయాన్ని వాడుకునే కదా మేం నిన్ను ఇలా చేశాం. హహహహా. మీరిద్దరూ చేసిన పని అస్సలు బాలేదు. ఇంత పెద్ద మోసం చేసే ముందు ఒక్కసారైనా మా గురించి మీరు ఆలోచించలేదు కదా. శాలిని గారు, మీ సోదంతా వినడానికి మా దగ్గర సమయం లేదు. మీరు త్వరగా మీ సామాన్లు మూట పట్టుకొని బయటికి పోండి. ఈ విధంగా కమల్ ఇంకా సునీత శాలినిని తన సొంత ఇంటి నుంచి తరిమేస్తారు. ఆ తర్వాత శాలిని తన కూతుర్ని తీసుకుని వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తుంది. అమ్మా, నాకసలేమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంకేం చేయాలమ్మా నేను? మరేం పర్వాలేదు తల్లి, నువ్వేం దిగులు పడకు. అంతా మన మంచికే అనుకోవాలి. ఆ తర్వాత శాలిని ఇంకా నందిని కూడా ఇప్పుడు విమలతో కలిసి ఉండటం మొదలు పెడతారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోదు. అందుకనే శాలిని కూడా ఇప్పుడు బయటికి వెళ్లి పనిచేయాల్సి వస్తుంది. శాలిని ఏమీ చదువుకోలేదు. అందుకనే తను బయట ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ ఉంటుంది. శాలిని నందినిని ఒక గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తుంది.
తనకి చదువు రాక శాలిని ఎంత ఇబ్బంది పడిందో అలాంటి బాధలేవీ కూడా తన కూతురికి రాకూడదని అనుకుంటుంది. చదువు రాని కారణంగానే తనకి ఇంత పెద్ద మోసం జరిగింది. అందుకనే తన కూతురుకు అలాంటి పరిస్థితి రాకూడదని తాపత్రయపడుతూ ఉంటుంది శాలిని. నా కూతురు ఎంత అందంగా ఉంది. ఆ తర్వాత శాలిని నందినికి కాటుక పెడుతూ ఇలా అంటుంది, నా ముద్దుల కూతురికి ఎవ్వరి దిష్టి కూడా తగలకూడదు. అరే తల్లి, నా మనవరాలు చాలా అందగత్తె. ప్రతి ఒక్కరూ నా ముద్దుల మనవరాలి జుట్టు కోసమే మాట్లాడతారు. అందరూ అంటారు నా మనవరాలు జుట్టు చాలా అందంగా ఉంటుంది అని. అందరికీ నా తల్లి జుట్టు మీదే ధ్యాస. అవునమ్మమ్మ, నాకు కూడా నా పొడవు జుట్టు అంటే చాలా ఇష్టం. స్కూల్లో అందరికీ కూడా నా జుట్టు అంటే చాలా ఇష్టం తెలుసా. అందుకే నాకు అంతమంది స్నేహితులయ్యారు తెలుసా. అవును తల్లి, నీ అందానికి ఇంకా అందం పెంచేది నీ పొడవాటి జుట్టు. ఈ విధంగా శాలిని ఇంకా విమల కలిసి నందినిని చాలా ప్రేమగా ముద్దుగా పెంచుతూ ఉంటారు. అలానే కొంతకాలానికి నందిని పెద్దదవుతుంది. అమ్మా, నువ్వేం దిగులు పడకు, ఇంటి పనంతా నేను చూసుకుంటాను. అరే తల్లి, నువ్వేం చేస్తావు? అసలే ఇప్పుడు నువ్వు కాలేజ్కి కూడా వెళ్ళాలి. అదీ కాక సాయంత్రం రాగానే ట్యూషన్ కూడా చెప్తున్నావు. అదంతా కాకుండా ఇప్పుడు ఇంటి పని కూడా చేయాల్సి వస్తుంది. ఈ విధంగా నీకు ఊపిరి పీల్చుకోవటానికి కూడా సమయం లేకుండా అయిపోయింది. అందుకే నువ్వు వెళ్ళు, ఇదంతా నేను చూసుకుంటాను. అమ్మా, నువ్వు కూడా రోజంతా బయట పని చేస్తూ వస్తావు. రోజంతా పనిచేసి అలసిపోతావు కదమ్మా. నేను కూడా నీకు సహాయం చేస్తానాగు. అమ్మా, నువ్వైనా కొంచెం నచ్చ చెప్పు నందినికి. మళ్ళీ మొదలయిందా మీ ఇద్దరి అమ్మ కూతుర్ల పని కోసం పడే గొడవ? అరే, మీ ఇద్దరూ కలిసి పని చేసుకోవచ్చు కదా. అలా చేస్తే పని త్వరగా అవుతుంది కదా. అలానే ఒకరి మీదే భారం కూడా పడదు. సరే అమ్మమ్మా. సరే అయితే నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేసేస్తాను, లేదంటే మళ్ళీ నీ కాలేజ్కి లేట్ అయిపోతుంది. అయితే ఈలోపు నేను ఇంట్లో మిగిలిన పనులు చేసేస్తాను. ఈ విధంగా ఆ ముగ్గురు జీవితాలు గడుపుతూ ఉంటారు. నిజానికి వాళ్ళ దగ్గర ఎక్కువగా ఏమీ ఉండదు. అలానే కష్టపడితే కాని పూట గడవని పరిస్థితి. అయినప్పటికీ కూడా సంతోషంగా ఉంటారు. నందిని కూడా వాళ్ళ అమ్మకి సహాయంగా ఉండాలని సాయంత్రం పూట పిల్లలకి ట్యూషన్స్ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు నందిని కాలేజ్కి వెళ్తూ ఉంటుంది. అలానే ఏ కాలేజ్లో అయితే నందిని చదువుతుందో అదే కాలేజ్లో తన పెద్దమ్మ కూతురు పరి కూడా చదువుతూ ఉంటుంది. అలా ఒక రోజున నందిని కాలేజ్లో పరీని చూస్తుంది. అలా తనని గుర్తుపట్టి పరీ దగ్గరికి వెళ్తుంది నందిని. అరే పరీ, ఎలా ఉన్నావు నువ్వు? ఎవరు నువ్వు? నేను మీ పిన్ని కూతురు నందినిని. ఓ, నువ్వు నందినివా? అవును పరీ, నేను నీకు అక్కని. చిచి, నువ్వు నా అక్కవేంటి? అయినా నిన్ను చూడగానే ఎవరిదో పిచ్చిది అనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది, నిజంగానే పిచ్చిదానిలానే ఉన్నావు నువ్వు. నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు పరీ? చూడు, నీ పన్ను చూసుకో. నాతో స్నేహం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అయినా నేను నీలాంటి లో క్లాస్ జనాలతో కనీసం మాట్లాడను కూడా. అలా పరీ తన స్నేహితుల ముందే నందినిని అవమానపరుస్తుంది. అలానే నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పరీ అలా ప్రవర్తించడం చూసి నందిని చాలా బాధపడుతుంది. కానీ నందిని పరీని ఏమీ అనదు. అలానే ఆ రోజు తర్వాత నందిని కూడా పరీతో మాట్లాడదు. కానీ పరీ మాత్రం కావాలనే నందినిని ఇబ్బంది పెడుతూ ఉండేది. ఎందుకంటే అక్కడ అందరూ కూడా నందిని పొడవాటి జుట్టుని చాలా పొగుడుతూ ఉంటారు. ఇంకా పరీ ఏమో అదే పొడవు జుట్టుని చీ అంటూ ఉండేది. అలా ఒక రోజున నందిని తన క్లాస్ వైపు వెళ్తుండగా అప్పుడు పరీ ఆ దారిలో ఒక సన్నటి దారాన్ని కడుతుంది. అలా నందిని దాని దగ్గరికి రాగానే ఆ తాడుని లాగేస్తుంది. అంతటితో నందిని కాళ్లకి అది తగులుకొని తను కింద పడిపోతుంది. అయ్యో గుడ్డిదానా, నువ్వు ఉండాల్సిన ప్లేస్ ఇదేలే. అదే సమయంలో యష్ అనే ఒక అబ్బాయి వచ్చి నందినిని పైకి లేపుతాడు. నువ్వు బాగానే ఉన్నావు కదా? "హా, నీకు దెబ్బలేం తగలేదు కదా? లేదు." అలా చెప్పి నందిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పరీ యష్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, చూడు యష్, ఆ అమ్మాయి చాలా తెలివైంది. అందుకనే దానికి నువ్వు దూరంగా ఉండు. దాని నిజస్వరూపమేంటో నీకింకా తెలీదు. అదొక అడుక్కు తినేది, అర్థమైందా? చూడు, నేనేం చిన్న పిల్లాన్ని కాదు. నాకన్నీ తెలుసు, నేనేం చేయాలి ఏం చేయకూడదు అని. అలా చెప్పి యష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పరీకేమో యష్ అన్న మాటలకి కోపం వస్తుంది. అలా కొన్ని రోజుల తరువాత శాలిని ఆరోగ్యం అకస్మాత్తుగా చాలా పాడైపోతుంది. అంతటితో ఇంటి పూర్తి బాధ్యత ఇప్పుడు నందిని మీద పడుతుంది. నందిని అటు మందుల ఖర్చు, ఇంకో పక్క ఇంటి ఖర్చులు రెండూ చూసుకోలేకపోతుంది. అందుకనే నందిని చాలా దిగులుగా ఉంటుంది. కానీ ఒక రోజున నందిని తన కాలేజ్ నుంచి ఇంటికి వస్తుండగా తనకి దారిలో ఒక వ్యక్తి కలుస్తాడు. నీ జుట్టు చాలా దృఢంగా ఇంకా అందంగా ఉంది. మా యాడ్ షూటింగ్లో నువ్వు యాక్ట్ చేస్తావా? అంత పెద్ద ఆఫర్ని విని నందిని చాలా సంతోషిస్తుంది. ఆ సార్, తప్పకుండా.
ఆ తర్వాత నందిని ఒక యాడ్లో యాక్ట్ చేస్తుంది. దానితో తనకి చాలా గుర్తింపు వస్తుంది. అలానే తనకి బోలెడంత డబ్బు కూడా వస్తుంది. అంతటితో నందినిని అందరూ పొగుడుతారు. నందినిని అంతలా పొగడటం ఇంకా తనంత ఫేమస్ అవ్వటం చూసి పరి చాలా కుళ్ళుకొని తన జుట్టు మీద ఒక బబుల్ గమ్ని అంటించేస్తుంది. అసలు నీకు నాతో వచ్చిన బాధేంటి పరి? ఎందుకెప్పుడు నన్ను ఇలా ఇబ్బంది పెడతావు? ఎందుకంటే నీ స్థానం ఇదే కాబట్టి. తర్వాత నందిని ఇంటికి వచ్చి చల్లనీటి సహాయంతో ఆ బబుల్ గమ్ని తీస్తుంది. అలా కొంత సమయం గడుస్తుంది. ఇప్పుడు నందిని ఇంకా పరి ఇద్దరూ పెళ్లి వయసుకి వస్తారు. అంతటితో పరి తన ఇంటి వాళ్లతో చెప్తుంది తను యష్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందని. అందుకనే పరి ఇంటి వాళ్ళు యష్తో తన సంబంధం కలపాలని అనుకుంటారు. కానీ యష్ మాత్రం కరాఖండిగా తన్ని పెళ్లి చేసుకోనని చెప్తాడు. నాకు నందిని అంటే చాలా ఇష్టం. నేను తనని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. అసలు అడుక్కు తినే ముఖంలో నీకంతలా ఏం నచ్చింది? నువ్వు తన్నే పెళ్లి చేసుకోవాలని అంతలా అనుకుంటున్నావు? తన మనసు చాలా మంచిది. ఇంకా అందమైనది. దానికి తోడు నందిని మనసు అందరి మీద ప్రేమభావంతో ఉంటుంది. ఇంకా నీ విషయం అంటే నీకు అలాంటివేమీ లేవు. అలానే నీ స్వభావం కూడా అస్సలు మంచిది కాదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నది కూడా కేవలం నా డబ్బుల కోసమే. పరి మాటలు విని విని యష్ తనని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత తన ఇంటి వాళ్లతో కలిసి నందిని ఇంటికి సంబంధం మాట్లాడటానికి వెళ్తారు. మీలాంటి వాళ్లతో మాకు సంబంధం కలుస్తున్నందుకు మేము చాలా అదృష్టవంతులం. లేదు వదిన గారు, అదృష్టవంతులమంటే మేము. మాకు ఇంత మంచి కోడలు దొరుకుతున్నందుకు. అలానే తన పొడవైన అందమైన జుట్టు ముందు ఇంకా ఏ అందమైనా నిలుస్తుందా చెప్పండి? ఈ విధంగా నందిని ఇంకా యష్ల పెళ్లి జరుగుతుంది. మమ్మీ, డాడీ, నాకు ఆ బొమ్మ కావాలి. బాబు, ఈ బొమ్మ ఎంత? ఈ బొమ్మ 8,000 రూపాయలండి. ఇదిగో ఈ డబ్బు తీసుకొని నా ప్రియమైన బంగారు తల్లి కోసం ఈ బొమ్మ ప్యాక్ చేయండి. డాడీ, నాకు కూడా ఒక బొమ్మ కొనవా? ఈ చిన్న బొమ్మ నాకు చాలా బాగా నచ్చింది. దీని ఖరీదు 1200. నీకు ఇంత ఖరీదైన బొమ్మను కొనడానికి డబ్బు చెట్ల మీద పెరుగుతుందా ఏంటి? నోరు మూసుకొని పద. కాంచన రంగు నల్లగా ఉండటం వల్ల తన్ని 9 నెలలు గర్భంలో మోసిన ఆమె తల్లి శారదాకు కూడా కాంచన అంటే నచ్చేది కాదు. అభినవ్ కూడా ఎప్పుడూ కాంచనాను ప్రేమగా చూసేవాడే కాదు. ఇద్దరు పిల్లల్ని కన్నది వాళ్లే అయినా వాళ్ళిద్దరికీ తమ అందమైన కూతురు శివాని అంటేనే ఎక్కువగా ఇష్టముండేది. అమ్మా, ఈరోజు డిన్నర్లో ఏం చేశావు? నా బంగారు తల్లికి ఎంతో ఇష్టమైన బెండకాయ కూర చేశాను. అమ్మా, మరి నా కోసం ఏం చేశావు? నువ్వేమైనా రానివా ఏంటి నీకోసం ప్రత్యేకమైన వంటలు చేయడానికి? నోరు మూసుకొని ఏది పెడితే అది తిను. అమ్మా, నువ్వు రోజు శివాని ఇష్ట ప్రకారమే వంట చేస్తావు. కొన్నిసార్లు నా కోసం కూడా ఏదైనా చెయ్యొచ్చు కదమ్మా. పెట్టింది తింటే తిను, లేదా ఆకలితో చావు. ఎక్కువ మాట్లాడకు. ఆ మాటలు విని కాంచన ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. దేవుడా, మా అమ్మ నాన్న ఎందుకు నన్నెప్పుడూ ప్రేమించరు? ఎందుకెప్పుడూ నన్ను తిడుతూనే ఉంటారు? నేను ఏ అల్లరి చేయను. నేనెప్పుడూ వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా వింటాను. అయినా వాళ్ళెప్పుడూ నన్ను తిడుతూనే ఉంటారు. ఎందుకు దేవుడా ఇలా? పాపం అమాయకురాలైన కాంచనాకు ఇదంతా తన రంగు వల్లనే జరుగుతుందని ఎవరు చెప్పగలరు? కొంతకాలం గడుస్తుంది. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు పెరిగి పెద్దవాళ్ళవుతారు. నాన్న, నేను కాలేజ్ ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తున్నాను. నాకు 3000 ఇస్తారా? 3,000 ఏం సరిపోతాయరా నా బంగారు తల్లి? ఇప్పుడే నీకు 5,000 పంపుతా చూడు. నాన్న, నాకు కూడా కొంత డబ్బు కావాలి. ఎక్కువేం కాదు, 1000 రూపాయలు అంతే. కాలేజ్ నుంచి కొన్ని పుస్తకాలని తెచ్చుకోవాల్సింది. అయినా నువ్వెంత చదువుకున్నా కూడా వేస్టేలే. నీ ముఖం చూసి నీకే పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో కూడా ఉద్యోగం ఎవ్వరూ ఇవ్వరు. ఇన్ని సంవత్సరాలుగా మా నెత్తిపై భారంలా తయారయ్యావు. నిన్నింకా ఎన్నాళ్ళు భరించాలో ఏంటో. నీ పెళ్లి సంబంధం కోసం ఎక్కడికి వెళ్ళినా నీ నల్లటి రంగు కారణంగా ఎవ్వరూ నిన్ను ఒప్పుకోవడం లేదు. గత జన్మలో ఏం పాపం చేశానో ఏంటో ఈ జన్మలో నా కడుపులో పుట్టావు. మమ్మల్ని ఇలా సాధిస్తున్నావు. చిచ్చి. రోజులు గడిచే కొద్దీ తన రంగు గురించి తన ఇంట్లో వాళ్ళు అంటున్న మాటలు విని విని కాంచన లోపలే చాలా కృంగిపోతూ ఉండేది. అలా సమయం గడిచిపోతుంది. ఈరోజు బంధువులు శివానీని చూసుకోవటానికి వస్తున్నారు. ఈ రోజు నుంచి మీ శివాని మా ఇంటి అమ్మాయి. ఇప్పుడు చెప్పండి, పెళ్లి ఊరేగింపు ఎప్పుడు తీసుకురమ్మంటారు? అక్క, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడే ఖాయం చేద్దాం. షర్మిల తన కొడుకు రాజ్ కోసం శివానీని ఖాయం చేస్తుంది. అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో కాంచన షర్బత్ పళ్ళెంతో అందరి ముందుకు వస్తుంది. అప్పుడు కాంచనాను చూసి షర్మిల ఇలా అంటుంది. ఓ, ఈ అమ్మాయి ఎవరు? మీరు తిన గురించి ఎప్పుడూ మాకు చెప్పనే లేదు. తను నా పెద్ద కూతురు కాంచన. తను నల్లగా ఉండటం వల్లనే ఇంతవరకు ఎక్కడా సంబంధం కుదరలేదు.
తన తండ్రి మాటలు వింటూ పాపం కాంచన తన కన్నీళ్లను ఆపుకోవటానికి కష్టపడుతూ తన చేతిలోని షర్బత్ పళ్ళాన్ని టేబుల్పై పెట్టేసి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇది చూసిన షర్మిల రెండో కొడుకు అన్మోల్ ఇలా అంటాడు. అమ్మా, మీరు నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నారుగా, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు వాళ్ళ కూతురు కాంచన బాగా నచ్చింది. ఏంటి, ఆ నల్లకాకిలో అంతలా మీకేం నచ్చిందసలు? ఒక వ్యక్తి యొక్క అందం రంగు ద్వారా కాదు, ప్రవర్తన ద్వారా వాళ్ళ మనసుని బట్టి ఉంటది. నేను పెళ్లి అంటూ చేసుకుంటే కాంచనానే పెళ్లి చేసుకుంటాను. చెప్పాలంటే అన్నయ్య గారు, నాకు కూడా కాంచన మొదటి చూపులోనే నచ్చింది. పోతే కాంచన్ను నేను నా పెద్ద కోడలుగా చేసుకోవాలి అనుకుంటున్నాను. మొత్తానికి నల్లగా ఉండే తమ కూతురు కాంచనాకు పెళ్లి సంబంధం కుదిరిందని అభినవ్ ఇంకా శారద వెంటనే సరే అంటారు. కానీ ఈ విషయంలో శివాని ఎందుకో సంతోషంగా ఉండదు. నేనిన్ని సంవత్సరాలుగా దాని నల్లని ముఖాన్ని చూసి చూసి అలసిపోయాను. పోనీలే, ఇప్పుడు పెళ్ళై ఇంకో ఇంటికి వెళ్తే దాన్ని చూడాల్సిన పనుండదు, హాయిగా ఉండొచ్చు అనుకుంటే ఇప్పుడు మీరేమో దాన్ని నాకు తోటికోడలుగా చేశారు. అయ్యో శివాని తల్లి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అది నీకు తోటి కోడలైనా, అది ఇంటికి పెద్ద కోడలైనప్పటికీ కూడా నువ్వే దానిపై పెత్తనం చేయొచ్చు. పెళ్ళైన తర్వాత నువ్వు ఏ ఇంటి పని చేయాల్సిన అవసరం ఉండదు. నువ్వు రాణిలా ఉండొచ్చు. అది ఇంట్లో పనులన్నీ చేస్తూ నీకు ఒక పని మనిషిలా ఉంటుంది. శారద మాటలు విని శివాని చాలా సంతోషిస్తుంది. కాని అదే గది బయట నుంచుని ఉన్న కాంచన మాత్రం ఆ మాటలు విని చాలా బాధపడుతుంది. సమయం గడిచిపోతుంది. ఇప్పుడు ఇద్దరు అక్కాచెల్లెళ్ల నిశ్చితార్థం పనులు మొదలవుతాయి. ఇదిగో బాబు, నా బంగారు తల్లి నిశ్చితార్థానికి ఒక మంచి గౌన్ చూపించు. అది వేసుకుంటే అందరి చూపు తన వైపే ఉండాలి. అమ్మా, ఇటు చూడు, ఈ రెడ్ గౌన్ ఎంత బాగుందో. నాకిది చాలా బాగుంటుంది. కానీ ఇది 2 లక్షల రూపాయలు. 2 లక్షలైతే ఏమైంది? అది 10 లక్షలైనా కూడా నేను నీకోసం కొంటాను తల్లి. ఏదైనప్పటికీ నా బంగారు తల్లికి ఎరుపు రంగు చాలా బాగుంది. ఈ రంగులో నువ్వు గులాబీలా కనిపిస్తున్నావు తల్లి. శారద ఇంకా అభినవ్ తమ అందమైన కూతురు శివాని కోసం ఊరిలోనే పెద్ద షాపింగ్ మాల్లో లక్షలు ఖరీదు చేసే గౌన్ని కొంటారు. మరోవైపు కాంచన కోసం లోకల్ మార్కెట్లో ఒక చీప్ గౌన్ని కొంటారు. ఈ గౌను నీ నలుపు రంగుకి అస్సలు బాగోదు. కానీ ఏం చేస్తాం, అయినా నీ పిచ్చి కాకపోతే నీ రంగుకి సరిపోయే గౌను ఈ మార్కెట్ మొత్తంలో కూడా దొరకదేమో. అభినవ్ తన అందమైన కూతురు శివాని నిశ్చితార్థానికి డబ్బు విషయంలో కొంచెం కూడా వెనక్కి తగ్గకుండా ఊరిలోనే అతిపెద్ద ఫంక్షన్ హాల్ని బుక్ చేస్తాడు. ఏం జరిగిందండి? ఎందుకంత బాధగా కనిపిస్తున్నారు? అంతా ఓకేనా? శారదా, నేను చాలా కలలు కన్నాను. నా బంగారు తల్లి శివాని నిశ్చితార్థం ఘనంగా చేయాలని. అది జరుగుతుంది కానీ ఇదే ఎంగేజ్మెంట్లో ఆ కాంచన నిశ్చితార్థం కూడా జరుగుతుంది. చూడటానికి ఎలా ఉంటుందంటే తెల్లని పావురాల మధ్యలో ఒక నల్లటి పావురం వచ్చి ఎగురుతున్నట్లు. మీరేం కంగారు పడకండి. మీరు అనుకున్నట్టే చేద్దాం. ముందు మన శివాని తల్లి ఎంగేజ్మెంట్ ఘనంగా చేద్దాం. ఆ తర్వాత కాంచనది ఆఖరిలో చేద్దాం. అప్పటికే ఎలాగో చుట్టాలంతా కూడా వెళ్ళిపోతారు కదా. తన సొంత తల్లిదండ్రుల నుంచి కూడా తన నల్లని రంగు కోసం అలాంటి కఠోరమైన ఇంకా బాధాకరమైన మాటలు విని పాపం కాంచన హృదయం గాజుబొమ్మలాగా పగిలిపోతుంది. ఇలాగే ఇంకొన్ని రోజులు కూడా గడిచిపోతాయి. మొత్తానికి ఇద్దరు అక్కా చెల్లెళ్ల నిశ్చితార్థం రోజు రానే వస్తుంది. మా శివాని మేకప్ ఎలా చేస్తారంటే అందరూ తనని చూస్తూ ఉండిపోవాలంతే. మేడం, మీరు అనవసరంగా మీ అమ్మాయికి మేకప్ చేయించి డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. ఇంత అందమైన అమ్మాయికి మేకప్ అవసరం ఏముంటుంది అసలు? మేకప్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి పొగడ్తలు విన్నాక శివానీకి ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే తనకి రెక్కలొచ్చినట్టుగా అవుతాయి. అలానే శివానీకి మేకప్ చేస్తూ ఉండగా అదే సమయంలో కాంచన అక్కడికొస్తుంది. అమ్మా, నేను మొత్తం రెడీ అయిపోయాను, కానీ నా జుట్టు నేను వేసుకోలేకపోతున్నాను. మీరీమెతో చెప్పి నా జడవేయమని అడుగుతారా? హే, ఎవరి మిస్ బ్లాక్ బ్యూటీ? నా కర్మ కొద్దీ నా సిస్టర్ లేండి. ఏంటి, నిజంగా మీ ఇద్దరు సిస్టర్సా? ఎంత తేడా అసలు మీ మధ్య. ఒకరికైతే మేకప్పే అవసరం లేదు, మరొకరికైతే మేకప్ కాదు కదా, ఏకంగా ప్లాస్టిక్ సర్జరీయే అవసరం ఉన్నట్టుంది చూస్తుంటే. అలా అంటూ మేకప్ ఆర్టిస్ట్ కాంచన యొక్క నలుపు రంగును ఎగతాళి చేయటం మొదలు పెడుతుంది. అది చూసి శివానీతో పాటు అక్కడున్న వాళ్లంతా కాంచనాని చూసి నవ్వటం మొదలు పెడతారు. పాపం కాంచన ఈసారి కూడా ఎవ్వరితోని ఏమీ అనకుండా తనలో తానే బాధపడుతుంది. కొద్దిసేపట్లోనే నిశ్చితార్థం కోసం మగపెళ్లి వాళ్లు కూడా వచ్చేస్తారు. అభినవ్ తన అందమైన కూతురు శివాని ఎంట్రీని ధూమ్ధామ్గా జరిపిస్తాడు. అప్పుడు శివాని తన అందమైన గౌన్తో స్టేజ్ పైకి వచ్చి నుంచుంటుంది. కానీ పాపం కాంచన మాత్రం తన సొంత నిశ్చితార్థంలో కూడా పరాయి మనిషిలా ఒక మూలన నుంచుని ఉంటుంది. కాసేపట్లోనే శివాని నిశ్చితార్థం హడావిడి మొదలవుతుంది. కానీ అప్పుడే సడన్ గా డెకరేషన్ కోసం పెట్టిన లైట్స్లో ఏదో షార్ట్ సర్క్యూట్ అవుతుంది.
అలానే శివాని గౌన్ చాలా పొడవుగా ఉండటం వల్ల అది స్టేజ్ పై నుంచి వెనక్కి కింద పడుతూ ఉంటుంది. అనుకోకుండా ఒక్కసారిగా ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చిన మంటలు శివాని గౌన్ని అంటుకుంటాయి. కానీ ఆ విషయాన్ని అక్కడున్న వాళ్ళెవ్వరూ గమనించరు. ఒక్క కాంచన తప్ప దాన్ని ఎవ్వరూ చూడరు. దేవుడా, ఇదేంటి శివాని గౌనికి మంటలంటుకున్నాయి? అప్పుడు కాంచన పరుగున స్టేజ్ పైకి వెళ్తుంది. అలానే తన చేతులతో శివాని గౌన్ కంటుకున్న మంటలు ఆపటానికి ప్రయత్నిస్తుంది. మంటలు ఇంకా ఎక్కువవ్వటంతో కాంచన ఆ గౌన్ని వెనక నుంచి చింపేస్తుంది. దానివల్ల శివాని అయితే తప్పించుకుంటుంది. కానీ కాంచనాకి మాత్రం మంటల వల్ల చేతులు ఇంకా ముఖానికి గాయాలవుతాయి. అలా కాంచన స్పృహ కోల్పోతుంది. అప్పుడు తనని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అక్కడ డాక్టర్ గారు చాలాసేపు ట్రీట్మెంట్ చేసిన తరువాత కాంచనాకి స్పృహ వస్తుంది. కాంచన, నువ్వు బాగానే ఉన్నావా? శివాని ఎలా ఉంది? తనకేమీ అవ్వలేదు కదా? అలాంటి పరిస్థితిలో కూడా కాంచన మొదటిగా శివాని కోసం అడగటం విని అభినవ్, శారద ఇంకా శివాని సిగ్గుతో తలదించుకుంటారు. నేను ఎప్పటి నుంచి అయితే కాంచనతో మాట్లాడుతున్నానో అప్పటి నుంచే నాకు అర్థమైంది ఏంటంటే, కాంచన నల్లగా ఉంటదని తను ఎప్పుడూ ఏదోటి అంటూ ఉంటారని. మీ ప్రియమైన శివాని ప్రాణాలతో ఉన్నదంటే అది కాంచన కారణం వల్లనే. రాజ్ మాటలు విన్నాక ఆ ముగ్గురికి వాళ్ళు చేసిన తప్పేంటో అర్థమవుతుంది. కాంచనా తల్లి, నన్ను క్షమించు. మీ ఇద్దరిని ఒకటే గర్భంలో మోసి కన్నా కూడా మీ ఇద్దరి మధ్య నేను చాలా భేదభావాన్ని చూపించాను. చిన్నప్పటి నుంచి నీకెప్పుడు మీ మంచి అమ్మా నాన్నలకు ప్రేమను ఇవ్వలేదు. ఆఖరికి నీ నిశ్చితార్థ రోజున కూడా ఇలా చేశాం. నిన్నెప్పుడూ తిడుతూ ఉండేవాళ్ళం. నేను క్షమాపణ అడిగే అర్హతను కూడా మేము కోల్పోయాం తల్లి. అమ్మా, నాన్న, మీరు నాకు క్షమాపణలు చెప్పకండి. ఒక్కసారి నన్ను మనసారా పిలిచి నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోండి. అది మాత్రం చాలు నాకు. కాంచన మాటలు విన్న తర్వాత అభినవ్ ఇంకా శారద తనని ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు. అలానే శివాని కూడా తన తప్పుని తెలుసుకుని క్షమాపణ చెప్తుంది. కొద్ది రోజుల తర్వాత ఇద్దరు అక్కా చెల్లెళ్ల నిశ్చితార్థం అభినవ్ ఇంకా శారద ఘనంగా జరిపిస్తారు. అలానే ఇద్దరు అక్కా చెల్లెళ్ల పెళ్లి కూడా ఏ లోటు లేకుండా చాలా ఘనంగా జరుగుతుంది. తర్వాత శివాని ఇంకా కాంచన వాళ్ళ అత్తగారింట్లో సంతోషంగా కలిసిమెలిసి జీవిస్తారు.